నేను అనామకుడిని కాను, దారి తప్పాను అంతే. మనకు సాయం చేయడానికి చాలా మంది ఉన్నారు. సరిపోయింది, తినడానికి వీలు లేని ఇంకో తెంగరోడు తోడేడు మనకి. మనం ఒక్కటిగా పోరాడాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ముఫాసా ది లయన్ కింగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ పర్లేదు గైస్, బాగానే ఉంది. అంటే విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మూవీ చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ ముఫాసా స్టోరీని వినేద్దామా. ఈ స్టోరీ వచ్చేసి మనకి ది లయన్ కింగ్ ఎండింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. లయన్ కింగ్ ఎండింగ్ లో ఏమైంది, స్కార్ ని చంపేశాక మన సింబా రాజు అవుతాడు కదా వాళ్ళ రాజ్యానికి. ఆ తర్వాత మన ముద్ద సింబాకి నాలాకి ఒక మంచి కూతురైతే పుడుతుంది. ఆమె పేరు వచ్చేసి కైరా. కైరా చాలా ధైర్యవంతురాలు, ఎప్పుడు వాళ్ళ నాన్నతో ఆడుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనకి మన యువరాజుని చూపిస్తారు, సింబాని. సింబా తన స్నేహితులందరినీ పిలిచి ఒక మాట చెప్తాడు. చూడండి నా ప్రియమైన మిత్రులారా, మా నాన్నగారు కోరుకున్నట్టుగానే ఈ రాజ్యం చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరెప్పుడూ కలిసి ఉండాలి. మన రాజ్యానికి ఎలాంటి ఆపద వచ్చినా కలిసిగట్టిగా ఉండాలి, పోరాడాలి అని చెప్తూ ఉంటాడు. మీకు నేను త్వరలో ఒక మంచి విషయం చెప్పబోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో నాలాని చూపిస్తారు. నాలా అలా అడవిలో తిరుగుతూ ఒక చిన్న గుహ దగ్గరికి వెళ్లి ఆ గుహలో పడుకొని సింబా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మరొకవైపు పుంబా టిమోన్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఎప్పటిలాగానే అల్లరల్లరి చేస్తూ మన సింబా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి రాజుగారు పొద్దున్నే అలా అటు ఇటు తిరుగుతున్నారు, ఏంటి సంగతి అని అడిగితే, చూడండి నేను బయటకు వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు కైరాని బాగా చూసుకోండి సరేనా. తనకి ఎలాంటి పిచ్చి కథలు చెప్పకుండా సైలెంట్ గా ఉండండి. సరేలే, కైరాని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉన్నప్పుడు కైరా పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న నాన్న అంటూ పిలుస్తూ ఉంటుంది. సింబా కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి తనకి ఒక ముద్దు ఇచ్చేసి అలా కూర్చుంటాడు. కైరా అంటుంది, నాన్న నాన్న తుఫాన్ వచ్చేలా ఉంది, నాకు చాలా భయంగా ఉంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారో నన్ను కూడా తీసుకెళ్ళండి అని అడుగుతా ఉంటుంది. చూడు కైరా, నువ్వేం బాధపడకు, మన అంకుల్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారు సరేనా. వాళ్ళకు ఎలాంటి కష్టం వచ్చినా నీకు కష్టం రానివ్వరు, అంత బాగా చూసుకుంటారు సరేనా. నేను వెళ్లి త్వరగా వచ్చేస్తా కదా, నీకు ఒక సర్ప్రైజ్ కూడా తీసుకొని రాబోతున్నాను, అందుకే నేను వెళ్లి వస్తా బేటా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సింబా అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే మన పుంబగాడు ఖైరాతో కథలు చెప్తూ ఉంటాడు. ఇందాకే చెప్పాడు కదా సింబాతో కథలు చెప్పనని, కానీ మనడు వింటాడా, కథలు చెప్తానే ఉంటాడు. సో కథ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని స్కార్ దగ్గర నుంచి మొదలు పెడతాడు. చూడు కైరా, నేను టిమోన్ కలిసి స్కార్ ని చంపేశాం, మేమిద్దరమే స్కార్ ని చంపేశాం, మీ నాన్నగారు చంపలేదని జోక్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కైరాతో. సో అలా కైరాకి కథలు చెప్తూ ఉన్నప్పుడు ఉరుముతుంది. అలా ఉరమడంతో కైరా అలాగే టిమోన్ భయపడిపోయి ఒక చిన్న గుహలో దాక్కుంటారు. మన పుంబా కూడా ఆ గుహలోకి వెళ్దాం అనుకుంటాడు, కానీ మనోడేమో అందులో పట్టడు. సో అక్కడే నిల్చొని మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళ దగ్గరికి రఫీకి తాత వస్తాడు. అదే ఆ మంకీగాడైతే వస్తాడు. రఫీకిని చూసి కైరా చాలా సంతోషించి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్లి, అమ్మా నాన్న నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయారు, నాకు చాలా భయంగా ఉంది తాత అని చెప్తూ ఉంటుంది. చూడు కైరా తల్లి, నువ్వు అసలేం భయపడకూడదు, అమ్మా నాన్న చిన్న పని మీద బయటకు వెళ్లారు, వచ్చేటప్పుడు నీకు గిఫ్ట్ తీసుకొస్తారు సరేనా, అస్సలు భయపడకు, నేనున్నా కదా అని ధైర్యం ఇస్తూ ఉంటాడు. అవునా తాతయ్య, అయినా ఏం గిఫ్ట్ అది, అయినా ఏదో ఒకట్లే, కానీ నాకు ఇప్పుడు భయం వేస్తుంది, ఈ ఉరుములు మెరుపులు వెళ్లిపోతే అస్సలు భయపడను, చాలా హ్యాపీగా ఉంటాను, ఆడుకుంటాను అని చెప్తూ ఉంటుంది. సరే తల్లి, నువ్వు భయపడకుండా ఉండడానికి మీ తాతగారి కథని చెప్పమంటావా అని చెప్పి ముఫాసా కథని చెప్తూ ఉంటాడు. కైరా కూడా చాలా ఆతృతతో వింటూ ఉంటుంది. అప్పుడే మనకి ముఫాసా లైఫ్ ని చూపిస్తారు. ఇప్పుడు ముఫాసా వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ఒక కొండ మీద ఉంటాడు. పాపం వాళ్ళ రాజ్యంలో వర్షాలు పడవు, చెట్లు ఉండవు, మొత్తం ఎండిపోయి ఉంటుంది. సో చుక్క కూడా నీరు ఉండదు. అయినా కూడా ఎలాగోలా వాళ్ళు బ్రతికిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ముఫాసా సూర్యుడి వెలుతురుని చూసి, అమ్మా ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతాడు. చూడు ముఫాసా, వెలుతురు వస్తున్న చోట చాలా పెద్ద రాజ్యం ఉంది, అదే చిట్ట చివరి రాజ్యం. ఆ రాజ్యం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా పెద్ద పెద్ద చెట్లుంటాయి, చాలా వాటర్ ఉంటుంది, అలాగే చాలా జంతువులు పక్షులు ఉంటాయని చెప్తుంది. అవునా అమ్మా, అంత బాగుంటుందా అని అంటే, అవును బేట, చాలా అద్భుతంగా ఉంటుంది, అసలు అక్కడ నీరు ఎండిపోదు, ఎప్పటికీ ఉంటుంది, అలాగే అక్కడ జంతువులు ఎప్పుడూ కలిసిమెలిసే ఉంటాయని చెప్తారు. ఆ ప్లేస్ గురించి విన్నాక ముఫాసాకి ఆ ప్లేస్ కి వెళ్లాలనిపిస్తుంది. వెంటనే వాళ్ళ అమ్మని అడుగుతూ, అమ్మ మనం కూడా అక్కడికి వెళ్దామా అని అడిగితే, సరే బేట, మన రాజ్యం ఎలాగో ఎండిపోయింది కదా, ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. అలాగే ఆ రాజ్యం గురించి ఒక పాటలో చెప్తూ ఎంత అద్భుతంగా ఉంటుందో చూపిస్తారు. అలా వెళ్తూ ఉండగా ముఫాసా మీద ఒక చిన్న చినుకు పడుతుంది. ఆ చినుకుని చూసి ముఫాసా అంటాడు, అమ్మ నా మీదేమో పడిందని చెప్తాడు. అవునా బేటా, అది వర్షం నాన్న, ఇప్పుడు వర్షం రాబోతుంది అని చాలా సంతోషిస్తుంది. అలాగే అక్కడ ఉన్న మిగతా జంతువులు కూడా చాలా సంతోషిస్తాయి వర్షం రాబోతుంది కాబట్టి, ఎందుకంటే పాపం వాళ్ళ రాజ్యంలో 365 డేస్ వర్షం ఉండదు. సో అలా చినుకులు పడగానే అందరూ ఆశ్చర్యపోతూ గంతులేస్తూ ఉంటారు. అప్పుడు ముఫాసా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, నాన్న నాతో రన్నింగ్ రేస్ కి వస్తావా, నీకంటే ఫాస్ట్ గా నేను ఉరుకుతా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అవును బేటా, నీకన్నా ఫాస్ట్ గా ఎవరు
ఎవరు పరిగెత్తలేరు, నువ్వే చాలా గొప్ప రన్నర్వి అని చెప్తూ ఉంటాడు. దాంతో మన ముఫాసా తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. అలా వాళ్ళు నడుచుకుంటూ ఒక చిన్న నది దగ్గరికి వచ్చి అలా కూర్చుంటారు. మన ముఫాసా ఏమో ఉన్నోడు ఉండకుండా అలా నదిలోకి దిగి ఆడుకుంటూ ఉంటాడు. సో వాళ్ళ రాజ్యంలో వర్షం పడింది కాబట్టి ఆ నదిలోకి నీళ్లు వచ్చేస్తాయి. నీళ్లు రావడం చూసి వాళ్ళ నాన్న అంటాడు, ముఫాసా అక్కడే ఉండు, నేను వస్తున్నాను, నువ్వేం భయపడకు ముఫాసా, నేను వస్తున్నాను అని చెప్పి ఆ నదిలోకి దూకిస్తాడు. మన ముఫాసా ఏమో ఆ నదిలో ఉన్న ఒక చిన్న బండ మీద కూర్చొని వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ నదిలోకి వాటర్ ఎక్కువగా రావడంతో ముఫాసా అందులో కొట్టుకుని పోతూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఫాస్ట్ గా స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చి ముఫాసాని కాపాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. మనోడేమో గిరగిరా తిరుగుతూ అలా ముందుకెళ్తూ ఉంటాడు. వాళ్ళమ్మ కూడా కాపాడడానికి ట్రై చేసి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అంటే ఒడ్డు మీద నిలబడి ముఫాసా నాన్నగారిని పట్టుకొని చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చి ముఫాసా మెడ పట్టుకొని అలా ఇసురు కొడుతుంది. దాంతో ముఫాసా వెళ్లి ఒడ్డు కింద పడిపోతాడు. అంటే అక్కడికి అప్పుడు వాటర్ అయితే రావు. సో వాళ్ళ మమ్మీ వంక చూస్తూ అలా మెల్లగా అడుగులేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కూడా మెల్లిమెల్లిగా రా నాన్న అని పిలుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ నాన్నేమో అతని ప్రాణాలు కాపాడుకోకుండా ముఫాసాని చూస్తూ, చూడు ముఫాసా, మమ్మీ దగ్గరికి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ నదిలోకి భారీగా నీరు రావడంతో వాళ్ళ నాన్న కొట్టుకుని పోతాడు. ముఫాసా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లకుండా అదే నదిలో కొట్టుకుని పోతూ ఉంటాడు. పాపం వాళ్ళ అమ్మని నాన్నని ముఫాసా మిస్ అయిపోతాడు అక్కడే. అలా ముఫాసా స్విమ్మింగ్ చేసుకుంటూ ఒక చెక్కని పట్టుకుంటాడు. ఆ చెక్కను పట్టుకుని, అమ్మా నాన్న నాకు చాలా భయం వేస్తుంది, ఎక్కడున్నారు అని అరుస్తా ఉంటాడు. కానీ ఎవరూ సపోర్ట్ చేయరు. సో అలా ఆ కట్టెను పట్టుకుని ముందుకెళ్తూ ఉంటాడు. అలా ముఫాసా చాలా దూరం ట్రావెల్ చేసి ఒక మంచి ప్రాంతానికైతే వెళ్ళిపోతాడు. అప్పుడే ముఫాసా దగ్గరికి మరొక సింహం పిల్ల వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏ పిల్లోడా, ఎవరు నువ్వు, ఆ నదిలోకి ఎలా వచ్చావు? సరేలే, నా పేరు టాకా, నేను ఇక్కడ ఉంటున్న రాజ్యానికి చిన్న యువరాజుని అని చెప్తాడు. అవునా, నా పేరు ముఫాసా, నేను దారి తప్పిపోయి ఇక్కడికి వచ్చానని చెప్తాడు. అవునా, సరే గాని ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా నదిలో, అందులో చాలా మొసళ్ళు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు చావబోతున్నావు రోయ్. అవునా, అయితే నన్ను కాపాడు టాకా అని పిలుస్తూ ఉంటాడు. సరే నేను కాపాడుతాను, నువ్వు స్విమ్మింగ్ చేసుకుంటూ ఒడ్డుకి రా అని పిలుస్తూ ఉంటుంది. సరే వస్తున్న టాకాని స్విమ్మింగ్ చేసుకుంటూ ఒడ్డు దగ్గరికి వెళ్తాడు. సో టాకా ముఫాసాని పట్టుకుని పైకి లాగుదాం అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఆ పిల్ల మొసలు వచ్చి ముఫాసా మీద అటాక్ చేద్దామని చూస్తూ ఉంటాయి. సరిగ్గా అదే టైంకి టాకా వాళ్ళ మదర్ వచ్చి ముఫాసాని కాపాడి పైకి లాగుతుంది. అలాగే ఆ మొసలను కూడా భయపెడుతుంది. అప్పుడు టాకా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, అమ్మ ఈయన పేరు ముఫాసా, చాలా క్యూట్ గా ఉన్నాడు కదా అని మాట్లాడుతూ ఉంటాడు. అవునా, ఎవడో ఒకడు వాడితో ఫ్రెండ్షిప్ చేయకు, నాతో పాటు రాజ్యానికి వచ్చి, అయినా వాడొక అనామకుడు, వాని రాజ్యానికి తీసుకురాకూడదు అని చెప్తుంది. అది వినగానే ముఫాసా అంటాడు, లేదమ్మా, నేను అనామకుని కాదు, నాకు కూడా ఒక రాజ్యం ఉంది, కానీ నేను దారి తప్పిపోయి ఇలా వచ్చాను. మా అమ్మ నాన్న నన్ను కాపాడడానికి ఎంతో ట్రై చేశారు, కానీ కాపాడలేకపోయారు, అందుకే నేను కొట్టుకుపోయి ఇక్కడికి వచ్చానని చెప్తాడు. అది వినగానే టాకా వాళ్ళ మదర్ సాడ్ గా ఫీల్ అవుతూ, చూడు ముఫాసా, ఏదో ఒక రోజు మీ అమ్మ నాన్న వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు, సరేనా, నువ్వేం బాధపడకు, హ్యాపీగా ఉండు అని చెప్తుంది. సరే అమ్మా, కానీ అప్పటి వరకు నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిద్రపోవాలని అడుగుతాడు. టాకా అంటాడు, చూడు ముఫాసా, నాతో పాటు వచ్చి, అమ్మా నాన్న ఏమీ అనర్లే, నేను చూసుకుంటాను కదా, నాతో పాటు వచ్చి అని తీసుకెళ్లిపోతాడు వాళ్ళ రాజ్యానికి. అప్పుడే వాళ్ళ రాజ్యంలో ఉన్న రాజ్యం చూపిస్తారు. మనోడు హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడు. ఆయన పేరు ఒబాసి కూడా చాలా గొప్ప రాజు. సో అతనికి అనాథలంటే అస్సలు పడదు. ఇప్పుడు మన ముఫాసాని చూసి అనాథ అనుకుని అతన్ని తిడుతూ ఉంటాడు. ఒరే అనామకుడా, అసలు మా రాజ్యానికి ఎందుకు వచ్చారా, ఇక నుంచి వెళ్ళిపో అని భయపెడుతూ ఉంటాడు. టాకా అంటాడు, నాన్న వీడు చనిపోతూ ఉంటే నేనే కాపాడాను అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. కానీ రాజు ఏమో టాకా చెప్పేది అస్సలు వినిపించుకోడు. ఒరే టాకా, ఇలాంటి జాతి సింహాలు మనందరినీ పీక్కొని తినేస్తాయిరా, అలాగే మన రాజ్యానికి కూడా వీడి వల్ల రిస్క్ ఉంటుంది, అందుకే వీడు మనకొద్దు, వీని తరిమేయండి, అటు ఇసిరిగొట్టండి అని చెప్తూ ఉంటాడు. అది వినగానే రాణిగారు అంటారు, చూడండి ముఫాసా చాలా చిన్న పిల్లోడు, వీడు అందరినీ పీక్క తినేలా కనిపిస్తున్నాడా ఏంటి, వాణ్ణి వదిలేయండి అని అడుగుతుంది. కానీ రాజుగారు ఏమో, రేయ్ నీ పేరు ముఫాసానా, అసలు ముఫాసా అంటే అర్థమేంటో తెలుసారా, ముఫాసా అంటే రాజు, ఈ రాజ్యానికి నేనే రాజుని, ఇక నుంచి పారిపోరా, మా రాజ్యానికి ఎందుకు వచ్చావు, ఇక్కడ ఉంటే నేను తినేస్తా, ఇక నుంచి పారిపో, పరిగెత్తు అని చెప్తూ ఉంటాడు. అవునా రాజుగారు, నేను పారిపోవాలా, నేను పారిపోతే నన్ను ఎవరు పట్టుకోలేరు, ఎందుకంటే నేను అందరికంటే వేగంగా పరిగెత్తుతాను, ఈ దేశంలో నాకంటే ఫాస్ట్ గా ఎవరు పరిగెత్తలేరు అని చెప్తూ ఉంటాడు. అవునా నిజమా, అంత పరిగెడతావా, సరే అయితే నా కొడుకుతో పోటీ పడి అప్పుడు గెలువు, అప్పుడు చూద్దామని చెప్తాడు. సో ఇద్దరు కలిసి పోటీకి సిద్ధమవుతారు. అదే మన టాకా అలాగే ముఫాసా ఇద్దరు పోటీకి రెడీగా ఉంటారు. వెళ్లే ముందు మరొకసారి గుర్తు చేస్తాడు, వీడు గనక ఓడిపోయి వస్తే వీని నేను తినేస్తా, ఒకవేళ గెలిస్తే వీడిని వదిలేస్తా, మీరేమైనా చేసుకోండి అని చెప్తాడు. దాంతో యువరాణి చాలా సంతోషించి పోటీకి రెడీ చేస్తుంది. ఇద్దరు కలిసి పోటీ పడుతూ ఉంటారు. మన ముఫాసానే ఫస్ట్ ఉంటాడు, వెనకాల టాకా ఉంటాడు. అప్పుడు టాకా అనుకుంటాడు, పాపం వీడు గెలవకపోతే పాపం వీడిని చంపేస్తారు, అదే గెలిస్తే నాతో పాటే మంచిగా ఆడుకోవచ్చు, నా రాజ్యంలోనే ఉంటూ నాతో పాటే ఉండొచ్చు అనుకుంటాడు. సో అందుకే ముఫాసా విన్నే విధంగా పాపం చేసుకుంటాడు. అంటే మనడు స్లోగా పరిగెడుతూ ఉంటాడు. దాంతో ముఫాసా గెలిచేస్తాడు. ముఫాసా గెలిచినందుకు రాణిగారు చాలా హ్యాపీగా ఉంటారు. కానీ రాజుగారికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఒరే టాకా, ఇలా చేసావేంట్రా, గెలిచి రమ్మంటే ఓడిపోయి వస్తావా అని తిడుతూ ఉంటాడు. అలాగే ముఫాసాని ఆడవాళ్ళకి ఇచ్చేసి మీ ఆడవాళ్ళే పెంచుకోండి విని అని తిట్టేసి వెళ్ళిపోతాడు. సో టాకా
వాళ్ళ మదర్ అదే రాణిగారు మన ముఫాసాని అడాప్ట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఆవిడకి ఇద్దరు కొడుకులు అన్నమాట. ఒకరు టాకా, మరొకడు ముఫాసా. సో ఇద్దరైతే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. పాపం మన టాకా అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే చాలా డేస్ తర్వాత ఆడుకోవడానికి ఒక మంచి బ్రదర్ దొరకడని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మన టాకాగాడు ముఫాసాని గెలిపించినందుకు రాణిగారు చాలా గర్వపడతారు. దాంతో మనడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే నుండి టాకా అలాగే ముఫాసా కలిసి మస్త్ ఎంజాయ్ చేస్తూ మస్త్ ఆడుకుంటూ ఉంటారు. అలా ఆడుకుంటూ ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోతారు. అలా ఒక రోజు వాళ్ళిద్దరూ ఆడుకుంటూ రాజుగారి దగ్గరికి వస్తారు. రాజుగారు టాకా ముఫాసా కలిసి ఉండడం చూసి టాకాని తిడుతూ ఉంటాడు. ఒరే టాకా నా కొడుక, ఏంట్రా ఇదంతా? ఆ ముఫాసా గాడు ఎప్పుడు నీకు సోదరుడు కాడు, వాడితో ఆడకు, నాతోనే ఉండు అని చెప్తూ ఉంటాడు. అలాగే మీ అమ్ముంది చూడు, ముందు దాన్ని తిట్టాలి, దారిన పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి కొడుకుగా పెంచుకుంటుంది. సరే ఏదో ఒకట్లే, ఎలాగూ పెరిగి పెద్దయాడు కదా, ఒరే ముఫాసా వెళ్ళి ఆడలతో ఆడుకోపోరా అని చెప్పి పంపించేస్తాడు. దాంతో మన ముఫాసా కొంచెం ఫీల్ అవుతూ అక్కడ నుంచి తలదించుకొని వెళ్ళిపోతాడు. ముఫాసా వెళ్ళిపోయిన తర్వాత టాకాతో వాళ్ళ నాన్న అంటాడు, ఒరే టాకా, నువ్వు వాడితో తిరగడం ఆపే, నువ్వు కాబోయే రాజువి, ఈ రాజ్యమంతా నీకే సొంతం, ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలరా, నా కొడుకుగా నువ్వే దీన్ని స్వీకరించాలి అని చెప్తాడు. అవునా రాజునవుతానా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరొకవైపు ముఫాసాని చూపిస్తారు. ముఫాసా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళమ్మ ముఫాసాకి అన్ని నేర్పిస్తూ ఉంటుంది. సేమ్ బాహుబలిలో రాజమాత ఎలాగైతే బాహుబలికి నేర్పిస్తుందో సేమ్ ఇక్కడ ముఫాసాకి వాళ్ళ అమ్మ నేర్పిస్తూ ఉంటుంది. అక్కడ రానా ఎలాగో ఇక్కడ టాకా అలాగా, అలాగే బాహుబలి ఎలాగో ఇక్కడ ముఫాసా అలాగన్నట్టు ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ కూడా సేమ్ ఉంటాయి. సో అర్థమైంది అనుకుంటా. సో టాకా కూడా దూరం నుంచి వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మేమో ముఫాసాకి ఎలా వేటాడాలో అవన్నీ నేర్పిస్తూ ఉంటుంది. యాక్చువల్ గా మన ముఫాసాకి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. మనడికి వాసన పసిగట్టే శక్తి ఉంటుంది. అలాంటి శక్తి ఏ సింహానికి కూడా రాదు. అప్పుడు ముఫాసా అక్కడ ఉన్న చల్లని గాలిని పీల్చుకొని వాళ్ళ అమ్మా నాన్నల్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. అలాగే అడాప్ట్ చేసుకున్న వాళ్ళ అమ్మతో చెప్తూ బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అంటుంది, చూడు ముఫాసా, నువ్వేం బాధపడకు, నేనున్నంత కాలం మీ అమ్మా నాన్నల్ని వెతుకుతూ ఉంటాను. అలాగే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ అమ్మ నాన్న దొరుకుతారు నాన్న, అస్సలు బాధపడకని చెప్తుంది. ముఫాసా అంటాడు, లేదమ్మా అస్సలు వెతకద్దు, వెతికినా వేస్ట్ లే గాని ఇప్పుడు ఎలాగో రాజుగారు మీలో కలుపుకోలేదు, నాది చెడు రక్తం కదా, నాది తక్కువ జాతి, అందుకే రాజుగారు ఇంకా అనదగానే చూస్తున్నారు, ఆయన నన్ను కొడుగ్గా అస్సలు స్వీకరించలేరు అని చెప్తాడు. లేదు ముఫాసా, నువ్వు అలా అనుకోకూడదు, నీ దగ్గర స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వు అందరి సింహాల్లాగా కాదు, చాలా మంచివాడివి, చాలా ధైర్యవంతుడు అని మనోడి గురించి గొప్పలు చెప్తూ ఉంటుంది. సరే ముఫాసా, నువ్వేం బాధపడకు అని చెప్పి అలా వేటాడడానికి తీసుకెళ్లిపోతుంది. ఇదంతా కూడా టాకా అక్కడే ఉండి వింటూ ఉంటాడు. ఇటువైపు ముఫాసా వాళ్ళమ్మ వేటాడుతూ ఉన్నప్పుడు ముఫాసాకి ఏదో స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ రాగానే మనోడు భయపడిపోతూ ఉంటాడు. సో వాళ్ళమ్మ అక్కడే నక్కి కూర్చుంటుంది. సడన్ గా వాళ్ళ దగ్గరికి తెల్ల సింహాలు పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ అమ్మ అడ్డుకొని ముఫాసా పారిపో, ముఫాసా పారిపో అని చెప్తూ ఉంటుంది. ముఫాసా పారిపోకుండా వాళ్ళ అమ్మని కాపాడుతూ ఆ తెల్ల సింహాలని కొడుతూ ఉంటాడు. యాక్చువల్ గా అక్కడికి 2 తెల్ల సింహాలు మాత్రమే వస్తాయి. అక్కడే కొద్ది దూరంలో టాకా ఉంటాడు. కానీ ఆ తెల్ల సింహాల్ని చూసి భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇటువైపు ముఫాసా ఒక తెల్ల సింహాన్ని కొరికి చంపేస్తాడు. దాంతో అక్కడ ఉన్న మరొక సింహం అక్కడ నుంచి పారిపోతుంది. సో ముఫాసా ఒంటరిగా ఫైట్ చేయడం చూసి వాళ్ళమ్మ చాలా మెచ్చుకుంటుంది. ఇక ముఫాసా వాళ్ళమ్మ ఇద్దరు కలిసి రాజుగారి దగ్గరికి వెళ్తారు. తనంటుంది, ముఫాసా నన్ను కాపాడాడు, తెల్ల సింహాలతో ఫైట్ చేసి నన్ను రక్షించాడు, ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం ముఫాసానే, వాడి ప్రాణాలు పనంగా పెట్టి నన్ను కాపాడాడని చెప్తుంది. దాంతో రాజుగారు గర్వంగా ఫీల్ అవుతూ ముఫాసాని మెచ్చుకుంటాడు. చూడు ముఫాసా, ఈ రోజు నువ్వు లేకపోతే నా భార్య నాకు దక్కేది కాదు, అలాగే నీకెప్పుడు రుణపడి ఉంటానని చెప్తాడు. అప్పుడు ముఫాసా అంటాడు, చూడండి రాజుగారు, ఆ తెల్ల సింహాల గుంపు ఇటువైపు రాబోతుంది, మనందరం జాగ్రత్తగా ఉండాలి సరేనా, వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. అవునా ముఫాసా, అంత ఖచ్చితంగా చెప్తున్నారా, ఖచ్చితంగా వస్తారా అంటే అవును రాజుగారు ఖచ్చితంగా వస్తారని చెప్తాడు. సో వెంటనే రాజుగారు ఒక సింహాన్ని పంపించి ఆ తెల్ల సింహాలు ఏం మాట్లాడుకుంటున్నాయో విని నాకు చెప్పమని చెప్తాడు. సో వెంటనే ఆ సింహం తెల్ల సింహాల దగ్గరికి వెళ్లి వాళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉంటుంది. అప్పుడే ముఫాసా దగ్గర నుంచి తప్పించుకున్న తెల్ల సింహం వాళ్ళ రాజు దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది, రాజుగారు మీ అబ్బాయి చనిపోయాడు, అక్కడ ఉన్న ఒక కుర్ర సింహం మీ అబ్బాయిని చంపేశాడని చెప్తాడు. అది వినగానే ఆ రాజుకి చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్న తెల్ల సింహాన్ని చంపేస్తాడు. ఒరే నా కొడుకుని కాపాడకుండా కాళ్ళు ఒప్పుకుంటూ వచ్చావా అని చెప్పి అతన్ని లేపేస్తారు. సో వెంటనే వాళ్ళ రాజ్యం మీద దాడి చేయడానికి వీళ్ళందరూ సిద్ధపడిపోతారు. ఇదంతా కూడా అక్కడే ఉన్న రాజుగారి సింహం విని పరిగెత్తుకుంటూ వెళ్లి రాజుతో చెప్తుంది, రాజుగారు ముఫాసా చెప్పింది నిజమే, ఆ తెల్ల సింహాలన్నీ మన మీద దాడి చేయబోతున్నాయి, మనం ఎలాగైనా కలిసి పోరాడాలి అని చెప్తాడు. అది వినగానే అక్కడున్న రాజు చాలా భయపడిపోతాడు. ఎందుకంటే ఈయనకి ఆ తెల్ల సింహాల గురించి బాగా తెలుసు, కథలుగా వింటాడు వాడి గురించి. సో వాళ్ళు వస్తున్నారని తెలిసాక చాలా కంగారు పడిపోతూ వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్లి ఇలా చెప్తాడు, ఒరే టాకా, మన వంశానికి నువ్వే వారసుడివిరా, ఎలాగైనా నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, నువ్వు తప్పించుకొని మంచి లైఫ్ ని స్టార్ట్ చేయి, అలాగే మన వంశాన్ని అభివృద్ధి చేయి, ఒక గొప్ప రాజుగా ఎదుగు, అలాగే నీతో పాటు ముఫాసా తోడుంటాడు, ఏ ముఫాసా నువ్వు కూడా టాకాతో కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, మీరిద్దరు కలిసి హాయిగా ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేస్తాడు. అది వినగానే ముఫాసాకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే కలిసి ఫైట్ చేయాల్సింది పోయి ఇలా పంపించేస్తున్నారేంటని ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే వాళ్ళ అమ్మతో కలిసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఒరే నాన్న, నువ్వు టాకా కలిసి హ్యాపీగా
వెళ్లి బ్రతకండి. అక్కడ కనిపిస్తున్న వెళ్తుంది చూడు, అక్కడే ఒక కొత్త ప్రదేశం ఉంటుంది. మీ అమ్మ చెప్పిందన్నావు కదా నీతో, అక్కడే చిట్ట చివరి రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి వెళ్లి హ్యాపీగా బ్రతకండి. మీరు అక్కడికి వెళ్తే చాలా సురక్షితంగా ఉంటారు. ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. అలాగే టాకాని ఎప్పుడు వదిలిపెట్టకు. మీరిద్దరిప్పుడు అన్న తమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలి, సరేనా అని మంచి మాటలు చెప్తూ ఉంటుంది. కానీ మన ముఫాసా అవన్నీ పట్టించుకోకుండా, చూడమ్మా నిన్ను వదిలిపెట్టి నాకు ఉండబుద్ధి కావట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటానని చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి టాకా వచ్చి, అమ్మా నేను తప్పు చేశాను, నిన్ను కాపాడాల్సి ఉండాల్సింది. లేదు టాకా, నువ్వు అలా ఎప్పుడు అనుకోవద్దు. ఏదో ఒక రోజు నీకు కూడా అవకాశం వస్తుంది. నీ ధైర్యాన్ని నిరూపించుకో, సరేనా అని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపించేస్తుంది. సో వాళ్ళిద్దరూ బాధపడుతూ వాళ్ళ రాజ్యాన్ని వదిలేసి అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ముఫాసా వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోగానే వాళ్ళ దగ్గరికి ఆ తెల్లసింహాలు వచ్చి వాళ్ళపై అటాక్ చేసి వాళ్ళని చంపేస్తాయి. సో వాళ్ళు చనిపోతున్న సౌండ్ విన్న టాకా వెంటనే అక్కడే ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు ముఫాసా అంటాడు, చూడు టాకా, వెనక్కి తిరిగి చూడకు, ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పద, ఆ తెల్లసింహాలు వెనకాలే వస్తున్నాయి పద అని చెప్పి తీసుకెళ్తాడు. కానీ టాకా పాపం చాలా భయపడిపోతూ బాధపడుతూ ఉంటాడు. వీళ్ళలా పరిగెడుతూ ఉన్నప్పుడు వెనకాలే తెల్లసింహాల గుంపు పడుతుంది. అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ తెల్లసింహాలు కూడా వెంట పడుతూనే ఉంటాయి. అలా వెళ్తూ వెళ్తూ ఒక జలపాతం దగ్గర ఆగుతారు. అక్కడ ఉన్న ఆ వైట్ సింహాల లీడర్ అంటాడు, ఒరే ఆ రాజుగారి రక్తం ఇంకా బ్రతికే ఉందా, అంటే చిన్నదోరు ఇంకా బ్రతికే ఉన్నాడన్నమాట, ముందు వాణ్ణి సంపాలి అని చెప్పి ఆ తెల్లసింహాలతో చెప్తూ ఉంటాడు. దాంతో ఆ తెల్లసింహాలన్నీ వీళ్ళిద్దరిపై అటాక్ చేస్తూ ఉంటాయి. యాక్చువల్ గా మన ముఫాసా ఏమనుకుంటాడంటే, మనకి వేరే దారి లేదు కదా, వీళ్ళతో పోరాడదాం అనుకుంటాడు. కానీ టాకా ఏమో అస్సలు ఒప్పుకోడు. వీళ్ళతో పోరాడితే మనమే చచ్చిపోతాం అని చెప్పి అక్కడ ఉన్న జలపాతం పైనుంచి ముఫాసాని పట్టుకొని దూకేస్తాడు. సో ముఫాసా టాకా ఇద్దరు ఆ జలపాతం లోపలికి పడిపోతారు. యాక్చువల్ గా వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే, ఆ జలపాతం పైనుంచి వైట్ సింహాలు దూకవేమో అనుకుంటారు. కానీ ఒక వైట్ సింహం దూకేస్తుంది. ఆ సింహాన్ని చూసి వీళ్ళిద్దరూ చాలా భయపడిపోయి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఒక అడవిలోకి వెళ్ళిపోతారు. అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ముఫాసా, నిన్ను కాపాడింది నేనే, నిన్ను చాలాసార్లు నేనే కాపాడాను అని చెప్తూ ఉంటాడు. నాకు తెలుసులే టాకా, నువ్వు మళ్ళీ మళ్ళీ గుర్తుకు చేకు సరేనా, నువ్వేంటో నాకు తెలుసు అని చెప్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ముఫాసాకి ఒక డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అందమైన ఆడసింహం వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటుంది. ముఫాసా అంటాడు, ఎవరు నువ్వు, వెంటనే బయటికి రా, అలా చెట్ల పొదల్లో ఉండి మాట్లాడితే నాకేం అర్థమవుతుంది, బయటికి వచ్చి మాట్లాడమని అడుగుతాడు. అప్పుడు తను పొదల్లో నుంచి బయటికి వచ్చి ముఫాసాతో మాట్లాడుతూ, నా పేరు సారాబి, నేను కూడా తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. మా రాజ్యంపై కూడా ఆ తెల్ల సింహాలు దాడి చేశాయి. సో నేను కూడా కొన్ని సింహాలతో కలిసి ఇలా వచ్చేసాను. కానీ అవి ఇప్పుడు కనిపించట్లేదు, నేను వాటి కోసం వెతుకుతున్నానని చెప్తుంది. అవునా, ఆ తెల్ల సింహాలు మీపై కూడా దాడి చేశాయా అని కొంచెం ఫీల్ అవుతాడు. అప్పుడు టాకా సారాబిని చూసి ఫస్ట్ లుక్ లోనే లవ్ లో పడిపోతాడు. సో టాకాకి సారాబి చాలా నచ్చేస్తుంది. సో తన దగ్గరికి వెళ్లి పులిహోర కలుపుతూ, ఏ సారాబి మాతో పాటు వచ్చేసాయి, మేము జాగ్రత్తగా చూసుకుంటామని చెప్తాడు. కానీ తనేమో వినిపించుకోకుండా అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే సారాబి దగ్గరికి జాజు వస్తుంది. అదే మనం లయన్ కింగ్ లో చూసాం కదా, ముఫాసాకి ఇన్ఫార్మర్ గా ఉంటాడు. సో వాడైతే వచ్చేస్తాడు. సారాబి అంటుంది, మీరిద్దరు వీడిని తినకండి, వీడు నా బెస్ట్ ఫ్రెండ్, వీడు నా ఇన్ఫార్మర్ అని చెప్తుంది. సర్లే అమ్మ తినమని చెప్పి ముగ్గురు కలిసి అలా ముందుకెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు సారాబి కూడా వాళ్ళతో పాటు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. మరొకవైపు అదే అడవిలో రఫీకీని చూపిస్తారు. రఫీకీ అతని జాతి జంతువులతో కలిసి అలా చెట్ల మీద ఉంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఏ రఫీకీ, నువ్వు ఇక్కడ ఉంటే మాకు అన్ని ప్రాబ్లమ్సే వస్తున్నాయి, నీ తమ్ముడు కొన్ని నెలల క్రితం వెళ్ళిపోయాడు కదా, వాడిలాగే నువ్వు కూడా వెళ్ళిపో అని తిడుతూ ఉంటారు. పాపం రఫీకీ ఏమీ చేయడు, నిజానికి అందరికీ వైద్యం చేస్తూ ఉంటాడు. అయినా కూడా రఫీక్ చేసిన మంచి పనులు గుర్తురావు. సో అతన్ని గెంటేస్తారు. నిజానికి రఫీకీ చాలా మంచివాడు. అతనికి కొన్ని విచిత్రమైన పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ తోనే అతను వైద్యం చేస్తూ ఉంటాడు. అలాగే దారులు కనిపెడుతూ ఉంటాడు. సో ఏదనుకుంటే అది అయిపోతూ ఉంటుందన్నమాట. సో అలాంటి పర్సన్ ని వాళ్ళైతే గెంటేస్తారు. సో రఫీకీ కూడా అతని జాతిని వదిలేసి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా ముఫాసా వాళ్ళు మాటేసి వాన్ని వేసేసి తిందామనుకుంటారు. కానీ రఫీకీ ఏమో అస్సలు భయపడడు. వాళ్ళని చూసి సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు అతను అంటాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు, మీరు మిలేలకి వెళ్తున్నారు కదా, నేను కూడా అక్కడికే వెళ్తున్నాను, మీరు నాతో పాటు వస్తే నేను దారి చూపిస్తా అని చెప్తాడు. అతను చెప్పింది విన్నాక ముఫాసా కూడా సైలెంట్ గా ఉండి అతనితో పాటే ముందుకెళ్తూ ఉంటాడు. సో ముఫాసా అతన్ని బాగా నమ్ముతాడు. ఎందుకంటే మిలేలే ప్లేస్ గురించి చెప్పిండు కదా. యాక్చువల్ గా మిలేలే ప్లేస్ ఎవరికి తెలీదు. అలాంటి ప్లేస్ గురించి అతను చెప్పాడంటే ఆ ప్రదేశం గురించి అతనికి తెలిసే ఉంటుంది కదా అని చెప్పి అతనితో కలిసి ముందుకు వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ టాకా ముఫాసా దగ్గరికి వచ్చి ఒక ఫేవర్ అడుగుతాడు. చూడు ముఫాసా, నేను సారాబిని చాలా లవ్ చేస్తున్నాను, నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. సో ముఫాసా కూడా హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకే హెల్ప్ చేస్తా అని చెప్పి ఒక పూల గురించి చెప్తాడు. చూడు టాకా, నేను తన్ని వాసన చూశాను, తనకి కాంచన పూలంటే చాలా ఇష్టం, నువ్వు తన దగ్గరికి వెళ్లి కాంచన పూల గురించి మాట్లాడి తనతో ఫ్రెండ్షిప్ చేశారనా, సో తను ఖచ్చితంగా పడిపోతుందని చెప్తాడు. ముఫాసా చెప్పింది విన్నాక టాకా తన దగ్గరికి వెళ్లి కాంచన పూల గురించి మాట్లాడుతూ ఉంటాడు. తను కూడా కొంచెం ఇంప్రెస్ అయ్యి, నీకు ఆ పూల గురించి ఎలా తెలుసు అని అడిగితే, నేను నీ వాసన చూశాను, అలా పసిగట్టానని చెప్తాడు. అవునా, అయితే నువ్వు చాలా గ్రేట్ అని తనైతే పొగుడుతుంది. దాంతో మనడు తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి తెల్ల సింహాలు కనిపిస్తాయి. తెల్ల సింహాల్ని చూసి వాళ్ళ ముగ్గురు చాలా భయపడిపోతారు.
వెళ్ళిపోతారు. సో వెంటనే ఎక్కడి వాళ్ళు అక్కడ దాక్కుంటూ ఉంటారు. అప్పుడే ఏనుగుల గుంపు అటువైపు రావడం చూస్తారు. సో మన ముఫాసా వాళ్ళ దగ్గరికి వెళ్లి హెల్ప్ చేయమని అడుగుతూ ఉంటాడు. కానీ ఆ ఏనుగులేమో ముఫాసా వాళ్ళకి హెల్ప్ చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటాయి. అప్పుడు సారాబి ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు పైన ఉన్న తేనె పట్టుని గట్టిగా కొడుతుంది. దాంతో ఆ తేనెటీగలు వెళ్లి ఎలిఫెంట్స్ ని కొడుతూ ఉంటాయి. సో అలా ఎలిఫెంట్స్ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి, అంటే పరిగెడుతూ ఉంటాయి. దాంతో ఆ తెల్లసింహాలు వాళ్ళ వైపు రాకుండా అడ్డుకుంటాయి. సో వాళ్ళు అక్కడే ఉన్న ఒక చిన్న హోల్లో పడుకుంటారు. కానీ సారాబి మాత్రం అదే చెట్టు పైన వేలాడుతూ ఉంటుంది. అప్పుడు తను అనుకోకుండా కింద పడిపోతుంది. అది చూసి ముఫాసా సారాబిని కాపాడి ఒక చిన్న హోల్లో పెడతాడు. ఇటువైపు టాకా దగ్గరికి వచ్చి ఆ తెల్లసింహాలు భయపెడుతూ ఉంటాయి. కానీ మధ్యలో ఏనుగులు అడ్డు ఉండడం వల్ల ఆ తెల్లసింహాలు టాకా దగ్గరికి రాలేకపోతాయి. అప్పుడే ఆ తెల్లసింహాలు వస్తున్న బ్రిడ్జ్ కూడా కూలిపోతుంది. సో ఆ తెల్లసింహాలు ఇటువైపు రాలేకపోతాయి. అక్కడికి వచ్చిన 2-3 తెల్లసింహాలు ఆ ఏనుగుల దాడికి చచ్చిపోతాయి. ఇక మిగిలిన తెల్లసింహాలు మీ అంతు చూస్తా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. ఇటువైపు అన్కాన్షియస్ లో ఉన్న సారాబి దగ్గరికి రఫీకి వచ్చి తనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. అంటే మనం చెప్పుకున్నాం కదా అతనికి కొన్ని శక్తులు ఉంటాయని చెప్పి. సో ప్రేయర్ చేసి తన్ని బ్రతికిస్తాడు. అప్పుడు తను లేచి నన్ను కాపాడింది ఎవరు అని అడుగుతుంది. అప్పుడు మన ముఫాసా టాకా పేరు చెప్తూ ఏ సారాబి నిన్ను కాపాడింది టాకా అని చెప్తాడు. దాంతో సారాబి కొంచెం ఇంప్రెస్ అవుతుంది. ఇక వీళ్ళు ఒక మంచి ప్రదేశానికి వెళ్లి అక్కడ పడుకుంటారు. అప్పుడు ముఫాసాకి కల వస్తుంది. అదే ఇంత ముందు కాపాడాడు కదా సారాబిని, అదే కల్లోకి వస్తుంది. సో ఆ కల రాగానే వెంటనే ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. ఆ తర్వాత అందరు కలిసి అలా ముందుకు వెళ్తూ ఉంటారు. అక్కడ బాగా మంచు పడుతూ ఉంటుంది. సో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళ కాళ్ళ గుర్తులు అక్కడే ఉండిపోతాయి. వెంటనే జాజుని పిలిచి ఆ కాళ్ళ గుర్తుల్ని చెరిపేయమంటాడు. ఎందుకంటే అక్కడ కాళ్ళ గుర్తులు ఉంటే ఆ తెల్ల సింహాలు వెంటే వస్తాయి కదా. సో వెంటనే వాటిని క్లోజ్ చేయమని చెప్తాడు. సో జాజు ముఫాస్ చెప్పినట్టుగానే వాటన్నిటిని క్లోజ్ చేస్తూ ఉంటుంది. మరొకవైపు ఆ తెల్ల సింహాలు వీటి కోసం వెతుకుతానే ఉంటాయి. కానీ ఎక్కడ కూడా కనిపించవు. ఆ ఆడసింహాలు అంటాయి రాజుగారు వాళ్ళు వెళ్తున్నప్పుడు పాదముద్రలు పడతాయి కదా, వాటిని క్లోజ్ చేసి వెళ్తున్నారు, అందుకే మనకి ఫుట్ ప్రింట్స్ కనిపించట్లేవని చెప్తుంది. సరే ఏదో ఒకటి చేసి సావండి, వాళ్ళు నాకు కావాలి అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఆ ఆడసింహాలు వేట మొదలు పెడతాయి. ఇటువైపు ముఫాసా దగ్గరికి సారాబి వచ్చి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా కూడా టాకా దూరంగా ఉండి వింటూ ఉంటాడు. సారాబి మాట్లాడుతూ చూడు ముఫాసా మనకి చాలా ఆకలిస్తుంది, తినడానికి ఏదో ఒకటి కావాలని అడుగుతుంది. అవును కదా ఆ మంచులో ఏదో తిరుగుతుంది, నాకు వాసన తెలుస్తుంది, మనం వెళ్లి దాన్ని తిందామా అని అడుగుతాడు. అవునా నీకు వాసన తెలుస్తుందా, అయితే నన్ను కాపాడింది నువ్వే కదూ, అలాగే ఆ కాంచన పూల గురించి టాకాతో చెప్పింది నువ్వే కదూ, ఎందుకంటే నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను, నువ్వేంటో నాకు తెలిసిపోయింది, ఇప్పుడు జరిగిందంతా కూడా నువ్వే చేసావు కదూ అని అడుగుతుంది. కానీ మన ముఫాసా ఏమో అస్సలు ఒప్పుకోడు. లేదు నేను చేయలేదు, అంతా టాకానే చేస్తున్నాడు, వాడికే వాసన పసిగట్టి చెక్తుందని చెప్తాడు. కానీ సారాబి ఏమో అస్సలు నమ్మదు. సో మొత్తానికి మన సారాబి ముఫాసాకి ఐ లవ్ యూ అయితే చెప్పేస్తుంది. నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నాను, నాకు తెలిసిపోయింది, నా మనసుకి తెలుస్తుంది, నన్ను ఆ ఎలిఫెంట్స్ నుంచి కాపాడింది నువ్వే, నా మనసుకు తెలుస్తుంది అని చెప్పి ప్రపోజ్ చేస్తుంది. కానీ మన ముఫాసా ఏమో తన ప్రేమని అంగీకరించడు. ఇదంతా కూడా టాకా అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు. సో మన ముఫాసా మీద చాలా కోపం వచ్చేస్తుంది. నన్ను వెన్నుపోటు పొడుస్తాడా, నమ్మించి ద్రోహం చేస్తాడా అని అనుకుంటూ ఉంటాడు. అంటే టాకా మొత్తం అపార్థం చేసుకుంటాడు. ముఫాసా మీద కోపం పెంచుకుంటాడు. వాడే తనకి లైన్ ఇస్తున్నాడు, వాడే తన్ని ప్రేమిస్తున్నాడు అనుకుంటాడు. ఇక మన టాకా హార్ట్ బ్రేక్ అవుతుంది. సో వెంటనే ఆ తెల్ల సింహాల దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. చూడండి నిజానికి నేను రాజు కొడుకునే, కానీ మీ కొడుకుని చంపింది నేను కాదు, ఆ ముఫాసా, మీరు వాడిని ఏమైనా చేసుకోండి, కానీ నన్ను మాత్రం వదిలేయండి, నన్ను కూడా మీ గ్రూప్ లో చేర్చుకోండి అని అడుగుతాడు. సో వాళ్ళ రాజు టాకా చెప్పింది నమ్మి టాకాని వాళ్ళ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటాడు. అలాగే వాళ్ళు టాకాని ఏం చేయరు. అలాగే వాళ్ళు టాకా దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటారు. అప్పుడు టాకా అంటాడు చూడండి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు, నేను గుర్తులు పెట్టుకుంటూ వెళ్తాను, వాటి వెనకాలే మీరు వచ్చేయండి, అక్కడికి వెళ్ళాక ముఫాసాని చంపి నన్ను వదిలేయండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో టాకా చెప్పినట్టుగానే గుర్తులు పెట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక వీళ్ళు వెళ్తూ వెళ్తూ మిలేలకి చేరుకుంటారు. అక్కడికి వెళ్లి చూస్తే మొత్తం అంతా కూడా చాలా పచ్చగా ఉంటుంది. సో అక్కడున్న వెదర్ ని చూసి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ముఫాసా అలా ఆనందంగా ఉండడం చూసి టాకా భరించలేకపోతాడు. వెంటనే ముఫాసా దగ్గరికి వచ్చి హ్యాపీగా ఉన్నావు కదా, వెన్నుపోటు పొడిచావు కదా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అంటూ సీరియస్ గా చెప్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్లి రఫీకి ముఫాసాతో మాట్లాడుతూ ఇలా అంటాడు చూడు ముఫాసా, నాకు చాలా సార్లు కల్లో ఈ చెట్టు కనిపించింది, ఈ చెట్టు దగ్గర నా కోసం ఒక మిత్రుడు వెయిట్ చేస్తూ ఉన్నట్టు నాకు అనిపించింది, ఆ మిత్రుడు ఎవరో కాదు నువ్వే, నా కల్లో వచ్చింది నా తమ్ముడు కాదు నువ్వే అని చెప్తాడు. అవునా అని చెప్పి ముఫాసా ఆశ్చర్యపోతాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి అడవిలో ఉన్న జంతువులన్నీ వచ్చి మాట్లాడుతూ ఉంటాయి. ఏ ముఫాసా, ముఫాసా అంటే నువ్వేనా, నీ కోసం తెల్ల సింహాలు వెతుకుతున్నాయంట, ప్లీజ్ ఇక నుంచి వెళ్ళిపో, ఇక్కడే ఉంటే ఆ తెల్ల సింహాలు మా అందరినీ తినేస్తాయి, నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని చెప్పి బ్రతిమిలాడుతూ ఉంటారు. కానీ మన ముఫాసా ఏమో వెళ్లకుండా వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఆ తెల్ల సింహాలు ఎంట్రీ ఇచ్చి ముఫాసాకి వార్నింగ్ ఇస్తూ ఉంటాయి. చూడు ముఫాసా, నువ్వు దొరికిపోయావు, నేను పసిగట్టి వచ్చేసాను కదా, ఇక నేను చంపడం ఖాయం, ఈ రోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ తెల్ల సింహాల్ని చూసి మన ముఫాసాకి పాపం ఏమీ అర్థం కాదు, అసలు వీళ్ళు ఎలా వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న ముఫాసా, రఫీకి అలాగే సారాబి అందరు కలిసి అక్కడ ఉన్న జంతువులతో మాట్లాడుతూ హెల్ప్ చేయమని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే తిప్పి కొడితే అక్కడ వైట్ లైన్స్ 10-15 ఉంటాయి, కానీ ఆ అడవిలో చాలా జంతువులు ఉంటాయి కదా, వాటన్నిటి
వాటన్నిటిని హెల్ప్ అడిగితే వాళ్ళు ఈజీగా యుద్ధం గెలవచ్చు. అందుకే ప్రతి జంతువు దగ్గరికి వెళ్లి హెల్ప్ అడుగుతూ ఉంటారు. ఇక మన ముఫాసా వైట్ లైన్ దగ్గరికి వెళ్లి పోరాడడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడే అక్కడికి టాకా వస్తాడు. ఆ వైట్ లైన్ అంటాడు, ఏ ముఫాసా, నువ్వు తమ్ముడుగా అనుకుంటున్న టాకానే నిన్ను మోసం చేశాడు. వాడే మీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నిన్ను చంపేమని కూడా చెప్పాడని అంతా చెప్తాడు. అది వినగానే ముఫాసా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏ టాకా, ఆ వైట్ లైన్ చెప్పేది మొత్తం అబద్ధమని చెప్పు, ఎందుకు ఇలా చేసావని అడుగుతూ ఉంటాడు. అప్పుడు టాకా చాలా సీరియస్ గా మాట్లాడుతూ, ఏ ముఫాసా, ఒకప్పుడు మా అమ్మ నమ్మింది, మా నాన్న నమ్మారు, నేను నమ్మాను, మా అందరినీ నమ్మించి మోసం చేసావు కదూ. ఇప్పుడు సారాబిని కూడా నువ్వే తీసుకెళ్లిపోతున్నావు, నమ్మించి మోసం చేసావు, వెన్నుపోటు పొడిచావని బాధపడుతూ చెప్తూ ఉంటాడు. అది వినగానే ముఫాసా షాక్ అవుతూ టాకాకి అంతా చెప్తామనుకుంటాడు. కానీ టాకా ఏమో అసలు వినిపించుకోడు. ఇక ఆ తెల్లసింహం ముఫాసాని చంపుదామనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని చంపేస్తాడు కదా ముఫాసా, అందుకే చంపుదామనుకుంటుంది. ఇటువైపు సారాబి ఆ అడవిలో ఉన్న ఆడసింహాల దగ్గరికి వెళ్లి హెల్ప్ అడుగుతుంది. ప్లీజ్ ముఫాసాకి హెల్ప్ చేయండి, వాడికి హెల్ప్ చేస్తేనే మనందరం ప్రాణాలతో ఉంటాం, లేదంటే ఆ తెల్లోడు అడవిని మొత్తం చంపుకొని తింటాడని చెప్తుంది. దాంతో ఆ సింహాలన్నీ ఆ తెల్లోని చంపడానికి బయలుదేరుతాయి. ఇటువైపు ముఫాసా కూడా ఆ అడవి జంతువుల్ని పిలుస్తూ ఉంటాడు. అలాగే వాటన్నిటికీ మోటివేషన్ స్పీచ్ ఇస్తూ ఉంటాడు. ఆ తెల్లోడు ఉంటే అందరినీ తినేస్తాడు, నేను చెప్పేది వినండి, మనం ఫ్యూచర్ లో ఇక్కడ చాలా బాగుంటాం, వాడు లేకపోతే మనం సంతోషంగా బ్రతుకుతాం, అలాగే మీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటాను అని చెప్పి ధైర్యం అంతా ఇస్తూ ఉంటాడు. దాంతో యానిమల్స్ కి గూస్ పంప్స్ వచ్చేసి తెల్ల సింహాలపై అటాక్ చేస్తూ ఉంటాయి. ముఫాసా కూడా ఆ తెల్ల సింహంతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అనుకోకుండా ఒక కొండ మీద నుంచి పడిపోయి ఒక లోయలో పడిపోతాడు. ఆ లోయలో పడిపోగానే ముఫాసా చచ్చిపోయాడు అనుకుంటుంది. కానీ మన ముఫాసా ఏమో చావడు, కింద వాటర్ ఉంటాయి, ఆ వాటర్ లో పడిపోతాడు. ఎందుకైనా మంచిది కిందికి వెళ్లి చెక్ చేద్దామని చెప్పి చూస్తాడు. కింద నిజంగానే ముఫాసా ప్రాణాలతో ఉంటాడు. దాంతో కింద కూడా మళ్ళీ ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా టాకా గమనిస్తూనే ఉంటాడు. అప్పుడే ఆ తెల్లసింహం ముఫాసాని గట్టిగా కొడుతుంది. దాంతో ముఫాసా కింద పడిపోతాడు. ఆ పంచికి మనడు లేవలేకపోతాడు. వెంటనే టాకా కిందికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎంతైనా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, అదంతా గుర్తొస్తూ ఉంటుంది టాకాకి. అప్పుడు తెల్లసింహం ముఫాసాని చంపబోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే టాకా వచ్చేసి ఆ తెల్లసింహాన్ని కొట్టిపడేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి తెల్లసింహంతో ఫైట్ చేస్తూ ఉంటాయి. వాడేమో ఎంత కొట్టినా సావడు. కింద వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ లో తెల్లసింహం అలాగే ముఫాసా ఇద్దరు పడిపోతారు. మన టాకా ఏమో పైనుండి చూస్తూ ఉంటాడు. సో వాటర్ లో పడిపోయినా కూడా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ తెల్లసింహం అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి కింద పడి చనిపోతుంది. సో మన ముఫాసా ఈదుకుంటూ ఎలాగోలా పైకి వచ్చేస్తాడు. పైకి వచ్చి టాకాని హెల్ప్ అడుగుతూ ఉంటాడు. టాకాకి హెల్ప్ చేయాలా వద్దా అర్థం కాదు, కానీ ఎంతైనా సోదరుడే కదా, అందుకే హెల్ప్ చేసి పైకి లాగుతాడు. టాకా కాపాడిన తర్వాత సారాబిని చూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సారాబి నేరుగా ముఫాసా దగ్గరికి వెళ్లి పైకి తీసుకొచ్చేస్తుంది. పైకి రాగానే అక్కడున్న యానిమల్స్ అన్ని ముఫాసాని రాజుని చేస్తాయి. సో ఇప్పుడు ఆ ప్రాంతానికి మనడు రాజన్నట్టు. సో అక్కడున్న యానిమల్స్ అన్ని ముఫాసాని రాజు రాజు అంటూ అరుస్తానే ఉంటాయి. మా అందరినీ రక్షించిన దేవుడివయ్య సామి, ఈ మిలేలేకి నువ్వే రాజుగా ఉండాలి అని చెప్పి మన ముఫాసాని ఆ మిలేలేకి రాజుని చేస్తారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ముఫాసాని రాజుగా స్వీకరిస్తారు. కానీ మన ముఫాసా ఏమో నేను రాజుగా ఉండనని చెప్తాడు. నాకు రాజయ్య అర్హత లేదు అని అంటూ ఉంటాడు. ఇదంతా విన రఫీక్ ముఫాసా దగ్గరికి వచ్చి, ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయి, నువ్వే మా రాజు అని చెప్తాడు. అక్కడే ముఫాసాకి తన కన్న తల్లి కనిపిస్తుంది. సో తన దగ్గరికి వెళ్లి చాలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మకి పాపం ఇంకా అర్థం కాదు. ముఫాసాని చూసిన తర్వాత కూడా వాళ్ళ అమ్మ నమ్మలేకపోతుంది. ఎందుకంటే చిన్నప్పుడు తప్పిపోతాడు కదా, దొరకడం కూడా కష్టమే అనుకుంటుంది. బట్ ఇప్పుడు దొరికేసరికి తను కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. అప్పుడే ముఫాసా దగ్గరికి జాజు వచ్చి టాకా గురించి చెప్తాడు. చూడండి మహారాజా, టాకా మీకు నమ్మక ద్రోహం చేశాడు, వాణ్ణి మన ప్రాంతం నుంచి వెలివేద్దాం, తరిమేద్దామని చెప్తూ ఉంటాడు. కానీ ముఫాసా ఏమో అస్సలు ఒప్పుకోడు. నేను రాజుగా ఉన్నంత కాలం వాడు ఇక్కడే ఉంటాడు, వాడు నాతో పాటే ఉంటాడని అందరితో చెప్తాడు. ఇదంతా వింటున్న టాకా అక్కడికి వచ్చి వాళ్ళ అన్నకి సారీ చెప్పుకుంటాడు. సారీ ముఫాసా, నేను చేసిన తప్పు, నన్ను క్షమించమని బ్రతిమిలాడుకుంటూ ఉంటాడు. ముఫాసా టాకాని ఎలాగోలా క్షమించేసి, చూడు టాకా, నిన్ను ఇంకొకసారి నేను టాకాని పేరు పెట్టి పిలువను అని చెప్తాడు. అప్పుడు టాకా తనకి తానే ఒక పేరు పెట్టుకుంటాడు. చూడు ముఫాసా, ఈ రోజు నుంచి నువ్వు నన్ను స్కార్ అని పిలువని చెప్తాడు. సో అప్పటి నుంచి ముఫాసా వాని స్కార్ అని పిలుస్తూ ఉంటాడు. దాంతో స్కార్ కూడా ముఫాసాని పిలవకుండా మహారాజా అని పిలిచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో మొత్తానికి అప్పుడే మనడు బాగా హట్ అయిపోతాడన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, టాకా స్కార్ వేరు కాదు, ఇద్దరు ఒకరే. ఆ తర్వాత మన ముఫాసా కొండ మీదకి ఎక్కి గట్టిగా అరుస్తాడు. ఇక్కడితో ముఫాసా కథ అయిపోతుంది. ఇదంతా విన్న కైరాకి చాలా ధైర్యం వచ్చేస్తుంది. వెంటనే వాళ్ళ తాతలాగా అక్కడికి వెళ్లి గట్టిగా అరుస్తుంది. మ్యావ్ మ్యావ్ అంటుంది. దానికి ఎట్లా సౌండ్ రాదు కదా, అందుకే మియా మియా అని చెప్పి అరుస్తా ఉంటుంది పిల్లిలాగా. అలాగే చనిపోయిన ముఫాసాని గుర్తు చేసుకుంటూ, మీలాగా నేను ఉండాలనుకుంటున్న తాత అని చెప్పి అరుస్తుంది. అలాగే మిమ్మల్ని చూసుంటే బాగుండు, చాలా మిస్ అవుతున్నా అని చెప్తుంది. అప్పుడే కైరాకి పైన మేఘాల్లో వాళ్ళ తాత కనిపిస్తాడు. అదే ది లయన్ కింగ్ లో సింబాకి కనిపిస్తాడు కదా, సేమ్ అలాగే కనిపిస్తాడు. దాంతో కైరా చాలా ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి సింబా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక సర్ప్రైజ్ చూపిస్తాడు. చూడు బేటా, నీకు సర్ప్రైజ్ చూపిస్తా అని చెప్పాను కదా, ఇదిగో మీ తమ్ముడు అని చెప్పి సింబా కొడుకుని చూపిస్తాడు. వాళ్ళ తమ్ముడిని చూసుకొని కైరా చాలా ఆనందపడుతుంది. అలాగే వాడికి కూడా కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మేబీ ది లయన్ కింగ్ 3 ఏమో ఇక్కడతో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. మూవీ ఎలా అనిపించింది, అలాగే మన ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.